కొమెర గ్రామం నాగర్ కర్నూలు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల మీద దాడి చేసిన వారందరినీ కఠినంగా అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ అన్నీ మర్డర్ కేసు, అట్రాసిటీ యాక్ట్, ఉమెన్ యాక్ట్, అటెంప్ట్ టు మర్డర్, ఈ సెక్షన్స్ అన్నీ పెట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని నాగర్ కర్నూలు టౌన్లో 22, 23, 24, 25 ఆ క్రమం అంతా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు, పోరాటాలు చేసినాం. కొంత మేరకు కేసులు బుక్ చేశారు, కొంత మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కానీ మిగతా సెక్షన్స్ మరి పెట్టి ఇంకొంతమందిని కూడా రిమాండ్ చేయాలి. ఈ క్రమంలో మేము డీజీపీని కలవడానికి హైదరాబాద్ పోవడం జరిగింది. 27వ తారీఖు 26 కుటుంబాన్ని తీసుకొని పోయినాం హైదరాబాద్లో. మరి డీజీపీ గారిని కలిసాము, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసినాము, ఉమెన్ కమిషన్ కలిసినాము, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ కలిసినాము, మళ్ళీ BC/SC కమిషన్ కలిసినాము. అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్ని, అనేక మంది సంఘీభావం తెలిపేవారిని అందరి దగ్గరికి బాధితులను తీసుకుపోయి విషయం అంతా హైదరాబాద్లో దాదాపుగా 2 వారాలు హైదరాబాద్లోనే ఉండి ఈ కేసుని బలంగా నడిపించి నిందితులకు శిక్షలు పడాలి, బాధితులకు నష్టపరిహారం చేసి ఎన్ని విషయాలు చెప్పారు. డీజీపీ గారికి వివరించినాం. కానీ అనుకున్న డీజీపీ గారి నుంచి మేము ఆశించినంత పని జరగలేదు. కొంత కదలిక జరిగింది, కానీ డీజీపీ దగ్గర గారి నుంచి వారిని ఆశించిన స్థాయిలో మాకు పని జరిగింది. కొంత కదలిక జరిగింది. అప్పుడు 3 అరెస్ట్ చేసామన్నారు, ఇప్పుడు ఇంకొక 2 అట్లా 5-6 అరెస్ట్ చేసాము, రిమాండ్ చేసాము అనేది రిపోర్ట్ వచ్చింది, పేర్లతో సహా వచ్చింది. కానీ ఇంకొన్ని సెక్షన్లు ఇంకొంతమంది అరెస్ట్ కావాలి. ఆయన తుకారాం రెడ్డి, ఇంకొక 3-4 రెడ్లు అబ్స్కాండ్ అయింది. అబ్స్కాండ్ కావడంతో కాకుండా వాళ్ళ యాంటిసిపేట్ బెయిల్కి అప్లై చేశారు. ఆ యాంటిసిపేట్ బెయిల్ రాకముందే వీళ్ళని రిమాండ్ చేయాలని డిఎస్పీ గారికి చెప్పి ఈ కాగితం ఇచ్చినాం. ఇది ప్రధానంగా ఏంటంటే హైదరాబాదుకి తీసుకుపోయిన నాగర్ కర్నూలు జిల్లా కొమెర బాధితులైనటువంటి ఈ కుటుంబం గణేష్ భార్య మౌనిక, తల్లి చంద్రకళ, అక్క కీర్తి, తోటికోడలు మహేశ్వరి, వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు నాగర్ కర్నూలు తీసుకొని వచ్చాము. నాగర్ కర్నూలు తీసుకొచ్చి డిఎస్పీ గారికి చెప్పాము, వీళ్ళంతా ఇక నాగర్ కర్నూలులోనే ఉంటారు. డీజీపీ గారి దగ్గరికి తీసుకుపోయి మిగతా కమిషన్స్ కలవడానికి హైదరాబాద్ పట్టుకుపోయినాము. వాళ్ళందరినీ ఇప్పుడు మళ్ళీ నాగర్ కర్నూలు పట్టుకొచ్చినాము. ఇంకా కలెక్టర్ గారిని కూడా కలిసి కాంపన్సేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మాట్లాడి రేపు మంగళవారం దాకా సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే, అందరినీ అరెస్ట్ చేయకపోతే మళ్ళీ బుధవారం నుంచి పీస్ఫుల్ నిరసన కార్యక్రమం ఉంటుంది. అంటే రోడ్డు మీద ధర్నా ఏమి లేకుండా ఒక పక్కకి ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉండి ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రాము జరుగుతుందని మేము కలెక్టర్ గారికి కూడా చెప్పాలనుకుంటున్నాం. అందుకని ఇవాళ బాధితులను తీసుకొని డిఎస్పీ గారిని కలిసి ఈ బాధితులకి పోలీసు రక్షణ కల్పించాలని డిఎస్పీ గారిని అడగడం. పోలీసు రక్షణ కావాలి. ఎందుకంటే తల్లి పోతుంది ఇప్పుడు కొమెర గ్రామం, అక్కడ కూలినాలు పని చేసుకోవాలి, ఇక్కడ గణేష్ భార్య ఇక్కడ పని చేసుకోవాలి. కాబట్టి పోలీసు వారిని ప్రొటెక్షన్ అడిగాము. డీజీపీ గారిని అడిగితే నాగర్ కర్నూలు ఇప్పిస్తాం కానీ హైదరాబాద్ ఇప్పించలేము అని. కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ కావాలని కోరాము. మరి తప్పకుండా చేస్తామని అయితే డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. ఇది ఈరోజు మరి మేము హైదరాబాద్ నుంచి వచ్చే బాధితులు నాగర్ కర్నూలు వెళ్ళి ఇక్కడే ఇక ఉండమని చెప్పి డిఎస్పీ గారిని సెక్యూరిటీ, పోలీసు భద్రత అడిగి అప్లికేషన్ వెళ్ళి ఇక్కడే ఉంటారు బాధితులు నాగర్ కర్నూలు. తల్లి 2 రోజులు ఆగి కొమెర గ్రామం పోతుంది. గణేష్ భార్య నాగర్ కర్నూలులోనే ఉంటారు అని మీ అందరికీ తెలియజేస్తారు. నేను లక్ష్మీ శ్రావణి అండి, SJFI-CRC తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని, విమెన్ సెల్కి. బాధితులకి న్యాయం జరిగే వరకు మేము కూడా అందరితో ఉంటామని, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. వీళ్ళు డిమాండ్ చేసిన విధంగా వెంటనే ఎవరైతే అన్యాయం చేసిండ్రో, ఎవరైతే వీళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిండ్రో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. 5 మందిని అరెస్ట్ చేసిండ్రంట, ఇంకా నలుగురు దొరకలేదు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళని పట్టేసుకోవాలి. వీళ్ళకి అప్పటి వరకు పోలీస్ రక్షణ ఇవ్వాలని కోరుతూ ఇవాళ వీళ్ళని వదిలేసి వెళ్ళడం జరుగుతుంది.